నమస్తే అండి. ఎంతో అవసరమైన మన వంటింటి చిట్కాలు ఒక 10 చూపించబోతున్నాను. అందరికీ ఇవి చాలా అవసరం అండి. మన వంటగదిలోనే బియ్యము పురుగు పట్టకుండా ఉండాలంటే చెక్కను లవంగా వేసుకోవాలి. తర్వాత అలాగే పంచదారలో చీమలు పట్టకుండా లవంగాలు వేసుకోవాలి. టిప్ 1 అది. టిప్ 1లో పంచదార బియ్యానికి లవంగా చెక్క వేసుకోవాలి. టిప్ నెంబర్ 2 బియ్యపిండి, జొన్నపిండి ఈ పిండిలన్నీ కలిపి పురుగు పట్టకుండా ఉండాలంటే కొబ్బరి ముక్కలు పెట్టి మూత గట్టిగా పెట్టుకోవాలి. అప్పుడు పురుగు పట్టదు. ఈ విధంగా చెక్క కూడా వేసుకోవచ్చు. టిప్ నెంబర్ 3 డస్కుల్లో బల్లులు బొద్దింకలు పోవడానికి హిట్ కొట్టుకోవాలి. మూలల స్టవ్ కింద కొట్టాలి. అప్పుడు అవి చేరవు. టిప్ నెంబర్ 4 ఇప్పుడు వాటర్లో సాల్ట్ వాటర్లో కూరగాయలు మొత్తం కూరగాయలు కడుక్కొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అప్పుడు వాటికి ఉన్న క్రిములు కీటకాలు చేరకుండా మనకి శుభ్రమైన కూరగాయలు తయారవుతాయి. చిల్లులు గిన్నెలో వేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అన్నమాట. టిప్ నెంబర్ 5 ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసుకొని మిర్చి, ఉల్లిపాయలు, కూరగాయలు అన్నీ కట్ చేసుకొని ఇలాగా మనము డబ్బాలో చిన్న ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్టి మూత పెట్టుకుంటే 4-5 రోజుల పాటు మనం కూరగాయలు కోసే పని ఉండదు. ఈ విధంగా తర్వాత పచ్చిమిర్చి తొడలు తీసుకొని బాక్స్లో వేసుకొని ఇలాగా ప్లాస్టిక్ బాక్స్లో వేసుకొని పెట్టుకోవాలి. తర్వాత కరివేపాకు దూసుకొని ప్లాస్టిక్ డబ్బాలో పెట్టి ఇవన్నీ లైన్గా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అప్పుడు మనకి బాగుంటుంది. టిప్ నెంబర్ 6 గిన్నెలో 1 కప్పు వాటర్ తీసుకొని టీ పొడి వేసుకొని 4 మిరియాలు వేసుకోవాలి. అప్పుడు చాలా బాగుంటుంది. దీనివల్ల తలనొప్పి, గ్యాస్ రాకుండా ఉంటుంది. టిప్ నెంబర్ 7 నిమ్మకాయ రసం 1 గ్లాసు వాటర్లో 5 చుక్కలు వేసుకొని తాగినట్లయితే వామిటింగ్స్, కడుపుబ్బరం తగ్గిపోతుంది. జీర్ణాశయం చాలా బాగుంటుంది. టిప్ నెంబర్ 8 పోపు దినుసులు, పప్పులు అన్ని పప్పులలో కూడా పురుగు పట్టకుండా ఉండాలి అంటే చెక్క మనం ఉపయోగించుకోవాలి. తర్వాత పప్పులు పురుగు పట్టకుండా దాచిన చెక్క వేసుకోవాలి. టిప్ నెంబర్ 9 అన్నం పొడిగా అంటుకోకుండా రావాలి అంటే ఉడికేటప్పుడు నెయ్యి వేయాలి. టిప్ నెంబర్ 10 ఉదయాన్నే ముఖం కడుక్కొని 1 లవంగా నమిలినట్లయితే పళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. 10 టిప్స్ అయిపోయాయండి. వీటన్నిటిని పాటించినట్లయితే మనకి ఎంతో ఆరోగ్యం.